చేసినప్పుడు మనుషుల పనే అది కదా, వాళ్ళకి నచ్చంది హాని చేసినప్పుడు కానీ, మనకి వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా మనకి ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, మాటల ద్వారా, వారి యొక్క చూపుల ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా మనల్ని అనేక మార్లు బాధపెట్టిన సమయాలు చాలా ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు మనం ఫోన్లు మనది అనుకుంటూ మనం చేస్తాము, అయినా వాళ్ళ యొక్క దృష్టి యొక్క కోణం అనేది వారిలో వేరే విధంగా ఉంటుంది. వారికి నచ్చకపోవచ్చు, లేదంటే మన పట్ల వారి యొక్క ఉద్దేశము వేరే విధంగా ఉంటుంది, అది చెడుగా ఉంటుంది. ఏదో విధంగా మనం ఏం చేస్తామో ఒక బాధని మన జీవితంలో మనం అనుభవించి ఉన్నాం. అవునా కదా? మేలు చేసి మనం ఏం చేసాం, మేలే చేసాం. వారికి ఏదో మీటింగ్ విషయంలో సహాయం ఉన్నది, పని చేసి పెట్టాం. వారికి బాగోలేదు, హాస్పిటల్ పాలయ్యారు, మనం వెళ్ళి సేవ చేసాం. వాళ్ళ ఇంట్లోనే ఏదైనా వర్క్ ఉంది, మనం చేసాం. స్నేహితునికి ఏదైనా పని ఉంది, సహాయం చేసాం. అలా ప్రతి పనులు మనం చేసాం. ఎవరైనా అప్పు తెచ్చిస్తాము, లేదంటే మన దగ్గర ఉన్నది ఇస్తాము. చాలా విధంగా మనం మన దృష్టిలో మనం మేలే చేసాం. అయినను ఎదుటి వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఏదైనా ఒక చిన్న విషయంలో మర్చిపోతారు. వీడు నాకు కీడు చేసాడురా, వీడు ఇలా చేశాడు, చేసిందంతా మర్చిపోయి ఆ ఒక్క చిన్న విషయంలో పట్టుకొని మనల్ని హేళన చేస్తారు, మనల్ని నొప్పిస్తారు, బాధపడతారు, హింసిస్తారు. అన్ని కోణాలు ఉంటాయి. ఆ టైంలో మన యొక్క ఉద్దేశం ఏంటి? వీడికి చూద్దాం, ఈసారి నేను చేస్తానా, నన్ను అడుగుతాడు కదా, అప్పుడు చూద్దాంలే అని మన ప్రవర్తన ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ నాకు వచ్చినప్పుడు, సేమ్ సిచ్యువేషన్ నాకు వచ్చి నేను ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఈ మాట: కీడు వలన జయింపబడక, నీకు ఆ విషయం చేశారు కదా అని నేను చెయ్యను కాదని నువ్వు కూర్చుంటావేమో, కాదు. కీడు వలన జయింపబడక మేలు చేసి కీడుని జయించుము. మేలు చేసి, మేలంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళు ఏ విషయంలోనైతే నన్ను నీచంగా చూశారో, ఏ విషయంలోనైతే నన్ను చులకనగా చూశారో, ఏ విషయంలోనైతే నా మీద నిందలు మోపారో, ఆ విషయాన్ని నేను మనసులో ఉంచుకొనక వారికి ఏం చేయాలంట? నేను మేలు చేయాలి. నేను చేయగలుగుతానా లేదా? ఇప్పుడు నేను చేయలేని పని కాదు కదా, చేయడం నా చేతన అవుతుంది. అదే చెప్పాడు ప్రభు. నువ్వు కీడు అనేది నీ దాంట్లో ఉంది ఏంటి? నేను చెయ్యను, చెందలేను, వెళ్ళను, చెయ్యను అనేది నీ హృదయంలో ఉంది. ఆ టైంలో ప్రభు ఏమంటాడుతుందంటే, వద్దు, నువ్వు కీడు చేసి, అంటే నువ్వు ఏదైనా చేయకపోతే అది చెయ్యి, వాళ్ళకి నెగిటివ్గా ఉంటుంది. అలా కాక మేలు చేసి, అక్కడ పని ఉందా, నువ్వు వెళ్ళు. మనకి ఏమైనా సహాయంలో ఉన్నారా, నువ్వు వెళ్ళు. బాధలు ఉన్నారా, నువ్వు ప్రార్థన చేయి. ఇబ్బందులు ఉన్నారా, పరామర్శించు అని ప్రతి విషయంలో ప్రభు నాకు చెప్తూ మేలు చేసి కీడుని జయించమన్నారు. మేలు చేసి. అదే విషయంగా మనం చూసుకున్నట్లయితే యోసేపు ఏం చేశాడు తన జీవితంలో? తన అన్నలు, తన కుటుంబంలో ఏకైక చిన్న కుమారుడు. అవును కదా? తన తల్లి చనిపోయిన తర్వాత, చనిపోక ముందు బెన్యామిన్ పుట్టాడు అనుకోండి, కొంచెం పెద్దగా ఉన్నాడు. బెన్యామిన్ ఇంకా చిన్నాడు. సో మన యోసేపు అంతా చిన్న కుమారుడు. తను చేసే పనులు అంటే దైవికంగా ఉంటాయి, ప్రార్థనాపరంగా ఉంటూ దేవుని యొక్క దర్శనాలను చూస్తూ ఆ అనుభవం కలిగి మంచి స్థితిలో ఉన్నాడు యోసేపు. ఆయనను వారి యొక్క అన్నలు ఏం చేశారు? ఏం చేశారు? తనని మాటలతోనే దూషించారు, చేతలతోనే దూషించారు. ఆయనను దేశం కాని దేశానికి తనని అమ్మేశారు, గొంతులో కూడా పడేశారు. ఆయనను ఏం చేశారు? తనని జయించి అవతల దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా కీడు చేశాడా? ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా నా అన్నలు ఇలా చేశారు కదా, వీళ్ళని జైల్లో పెడతాం, నా అన్నలు ఇలా చేశారు కదా, వీళ్ళకి ఫుడ్ ఇవ్వద్దు, నా అన్నలు ఇలా చేశారు కదా, వీళ్ళ కుటుంబాన్ని రక్షించద్దు అన్న ఏ కోణంలోనైనా తను ఆలోచించాడా?
యోసేపు ఆలోచించలేదు. వారు వచ్చినప్పుడు కరువు సమయంలో వారు అక్కడికే వచ్చారు. ఎక్కడికి? తమ్ముడి దగ్గరికే వచ్చి మోకాళ్ళుని దర్శనం నెరవేరింది కదా. ఏంటి ఆ పనులంట దేవుడు చూసారా ఎంత సింబాలిక్గా చూపించారో మీకు అర్థమైనట్టే. పనులు ఎలా పనులు అన్నీ ఉన్నాయో సేమ్ అవే పనులు. అట్నుంచే కదా ఫుడ్, గ్రెయిన్స్, ఆహారం వస్తుంది. వాటి కోసమే వాళ్ళు అలాగా నుంచున్నారు. ఆయనకి మేకపిల్లలను చూపించలేదు ప్రభు. దేన్ని చూపించారు? కళలో పనులు అంట. ఎప్పుడో జరగబోయేదాన్ని చిన్న వయసులోనే యోసేపుకి ఆ పనులు చుట్టబడి ఉండడం అనేది చూపించారు. ఆ అన్ని పనులు తన ముందు ఉన్నట్టు కూడా పనులు అంటే మీకు తెలుసు కదా, బాగా గడ్డి కోసం అంతా చుట్టి పెడతారు కదా. అవి ఆ గడ్డిగా ఉన్నవాళ్ళు ఆ గ్రెయిన్స్ కోసం, అదే గ్రెయిన్స్ అంటే ధాన్యం, ఆ ధాన్యం కోసం వాళ్ళు ఆయన ముందు మోకరిల్లారు అనమాట. అయ్యా అని చెప్పి ఎంత వండర్ఫుల్ కదా. ప్రభు చూపించిన సింబాలిక్లో కూడా ఆ అర్థం ఎంత నిగూఢంగా దాగిన్నదో. అదే ధాన్యం కోసం వాళ్ళు ఏం చేశారు? మేమంట పనులంటే ఆడు ముందున్నామంట అని హేళన చేసి పొగరగా మనం ఇందాక వాక్యంలో చదువుకున్నాం. గర్వ హృదయం అంటే ఆయన దూరం నుంచి ఎరుగుతాడంట. ఎక్కడి నుంచి? దూరంగా మంట ఉందనుకోండి, ఆ దూరం నుంచి సెగ తగులుతుంది కదా. అలాగే గర్విష్ఠుల హృదయం ఆయనకి ముందే తగిలేస్తుంటుంది దూరం నుంచి. దగ్గరకు కూడా రావాల్సిన లేదు. కీర్తనలో 138లో మనం చదివినట్లేదు. అదేవిధంగా ఇక్కడ యోసేపు గారు ఏం చేశారంటే తన హృదయం మొదటి నుంచి దేవునితో పనవేసుకొని ఉంది కాబట్టి వారికి కీడు చేయక మేలునే చేస్తూ మొదటిసారి రైస్ పంపాడు. రైస్ అంటే వారు తినేవి, అవి పంపాడు. వాటిలో వారు ఏదైతే దాన్ని కనుక్కోవడానికి చెల్లించిన మనీని కూడా అందులోనే పెట్టి పంపాడు. మళ్ళీ రెండోసారి కూడా అలాగే పంపాడు. కానీ మూడోసారి మొత్తం సైన్యాన్ని తన దగ్గరికి తెప్పించుకున్నాడు, తన కుటుంబాన్ని. అవును కదా. ఒకవేళ తన కీడు చేసి ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి రావడానికే ఒప్పుకుంటారా? ఐగుప్తుకి అమ్మో వద్దు, మేము హాని చేసినోడు అక్కడ ఉన్నాడు కదా, మమ్మల్ని ఏ విధంగానన్నా తెచ్చి చంపేస్తాడు. అయినా వాళ్ళకి ఆ భయం ఇంకా ఉంది. అందుకే వాళ్ళ అన్నను ముందు పెట్టారు. వాళ్ళ నాన్నని వచ్చేటప్పుడు, నాన్న నువ్వు ముందెళ్ళు, మేము అందరం ఉంటామని చెప్పి ఏదో కోసాన్ని ఉంది వాళ్ళకి. కానీ యోసేపుకి ఆ హృదయం ఉందా? వీళ్ళ కీడు చేయాలన్న హృదయం ఉందా? లేదు. వాళ్ళ అన్నలు కీడు చేసినను తనకి. అవును కదా. మనల్ని చిన్న మాట అంటేనే పగ తెచ్చుకుంటాను. పాస్టర్ నన్ను అలా అన్నాడు, చేశాడు, ఇలాగా. ఇలా నువ్వు మురుగు పెట్టుకుని ఉంటే నువ్వు బల్లారాధనకు వచ్చి బల్లలో ఎలా పాడు పంపుతావు? నీ హృదయంలో ద్వేషం ఉంచుకొని పగుంచుకొని ఎలా దేవుని సన్నిధిలో నువ్వు రొట్టె బలలో పాలు పొందుతావు? ప్రభు ఒక మాట అంటారు, నీవు దహన బలి అర్పించేటప్పుడు నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే అక్కడే వదిలి వెళ్ళిపో, వదిలి సమాధానపడి నువ్వు రా అని చెప్పాడు. అవును కదా. ప్రతి చిన్న విషయంలోనూ నీవు పగలు, ద్వేషాలు, కోపాలు పెంచుకుంటూ ఉంటే కీడుకి ప్రతి కీడు చేస్తున్నావు తప్ప కీడుకి నీవు మేలు చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ మనలో ఉండట్లేదు. కనుక యోసేపు ఏ విధంగా అయితే ఎన్ని సంవత్సరాలైనా సరే ప్రేమనే కనపరిచాడు తప్ప ఎక్కడ ద్వేషాన్ని కనపరచలేదు. అదేవిధంగా ఈ చిన్న చిన్న విషయాలు మనం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి లేదు. ప్రతి మన జీవితంలో ఏది మనం కీడు అనుభవించామో దాన్ని మర్చిపోయి మనం మన జీవితంలో మేలునే చేద్దాం. ఈ ఇయర్లో ఇంకా అది వదిలేద్దాం, పాతవన్నీ వదిలేసి మేలునే చేసి మేలు ద్వారా కీడుని జయించి దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు మన జీవితంలో నూతన కార్యాలను మనం చూడాలి. కొన్ని మన యొక్క అనారోగ్యానికి కారణం కూడా మన యొక్క హృదయంలో ఉండే ఆ ఆలోచన, వేదన, బాధ, ఆ రోదనే సగానికి సగం కారణాలు. కనుక మనం క్షమించే గుణాన్ని కలిగి ఉన్నామనుకో, కీడికి ప్రతిగా మేలే చేసే గుణాన్ని మనం కలిగి ఉన్నామనుకో, ఈ ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి బాధ అనేది కానీ మనలో ఉండదు. క్షమించగలగాలి. పైగా మనుషులు అంటారు, అబ్బా మీరంటే బాగా ఇష్టం, నేను క్షమిస్తున్నారంటే బాధ అంటారు, కానీ మనసులో ఉండదు.
అందుకే ప్రభు గర్విష్ఠుల హృదయం దూరం నుంచే ఎరుగుతాడంట. మరి నటన చేసిన వాళ్ళు తెలియదండి, ఆన్ యాక్షన్ కెమెరా లాగా జస్ట్ మనుషులు లాగానే అమ్మ అమ్మ ప్రేస్తున్నాడు అమ్మ దేనియో కనిపిస్తుంది. కానీ మన జీవితం నటనా జీవితంగా కాదు, కానీ మన జీవితం దేవునిలో జీవించాలి, జీవింపజేసే విధంగానే ఉండాలి. కనుక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మేలు చేత కీడుని జయిద్దాం. కీడు చేత కీడు, ముళ్ళుకి ముళ్ళు, దెబ్బకి దెబ్బ అట్లాంటిది కాదు. రోమపత్రిక 12:20 గుర్తుపెట్టుకోండి. నేను ఇది ప్రతిసారి గుర్తుపెట్టుకుంటున్నాను. కీడు చేత జయింపబడక, ఆడికి అలా ఆడు నన్ను కొట్టాడు కదా నేను కొట్టేసాను అబ్బా అని గర్వించద్దు. మనం వాడు నన్ను కొట్టాడు కదా, వాడు అప్పుడు పడిపోయి ఉన్నాడు, వాడిని నేనే వెళ్ళి తీసుకెళ్ళి, ఎవరో వస్తారని నువ్వు చూడద్దు, నువ్వే ముందు తీసుకెళ్ళి తనకి సహాయం చేయాలి. ఆ విధంగా మనం కీడు చేత కీడుని జయించక మేలు చేత కీడుని జయిద్దాం. ఆ విధంగా ఈ సంవత్సరంలో మనం నిర్ణయం తీసుకొని వినిన ప్రతి వాక్యాన్ని అన్వయించుకొని ఉన్నప్పుడు మనకు ఆ ప్రాసెస్ వస్తుంది. నూతన సంవత్సరంలో మనం నూతనగా మార్చబడదాం. దేవుడు వెనుకల్లి పరిశుద్ధాత్మ దీవించును గాక.